సెల్ ఫోన్ పోయినా చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సిఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న చోరీకి గురైన 27 లక్షల విలువ గల 136 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోయినా లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సిఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సిఐఆర్ వెబ్సైట్ లో వినియోగదారుల వివరాలు నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల విలువ గల 1548 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్, సిఐఆర్ టీం ఆర్ కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుల్ యాకూబ్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. సిఐఆర్ టీం ఉంది, అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పుడు. సో ఈ టీం పని ఏంటి అంటే, ఇందుకు ముందు ఈ ఫోన్ దొంగతనం చాలా వచ్చింది. ఎందుకంటే ప్రతి జనాల దగ్గర ఇప్పుడు ఫోన్, దీంట్లో అన్ని ఫోన్పే, వాలెట్ సంబంధించి యాప్స్ ఉంటుంది అండ్ చాలా కాంటాక్ట్స్ ఉంటుంది. సో ఒక పర్సన్ కోసం ఒక ఫోన్ చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడైనా దొంగ మర్చిపోయినా, ఎక్కడైనా వాళ్ళు ఆ ఫోన్తోని సెపరేట్ అయితే చాలా టెన్షన్ పడతారు. ఒక 2-3 రోజు మొత్తం టెన్షన్లో ఉంటారు. టెన్షన్లో ఉండి పోలీస్ స్టేషన్కి వస్తారు. బట్ పోలీస్ దగ్గర కూడా అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. బట్ ఇప్పుడు మన దగ్గర ఈ సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి మనకి అందరూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు కూడా మన దగ్గర కోఆర్డినేట్ అయ్యి, పోలీస్తో కోఆర్డినేట్ అయ్యి ఈ పోర్టల్, సిఐఆర్ పోర్టల్ ఇది ఒకటి ఫామ్ చేశారు. దీంట్లో ఏమైతే అంటే మీ ఫోన్ నంబర్, మీ మోడల్, ఫోన్ మోడల్ ఇక్కడ మనం అక్కడ నోట్ డౌన్ చేస్తే ఏమైతే అంటే ఎప్పుడైనా మీ ఫోన్ ఆన్ అయితే, ఎప్పుడైనా మీ ఫోన్లో ఎవరైనా కొత్త సిమ్ పెడితే ఇమీడియట్గా మనకి అలర్ట్ వస్తుంది. అలర్ట్ వచ్చిన తర్వాత ఏమంటుంది, మనం అతనికి ఏ నెంబర్తో ఆ ఫోన్ కనెక్ట్ అయింది అది కూడా మనకి తెలుస్తుంది. సో వాళ్ళకి మనం అప్పుడప్పుడు పట్టుకోవడానికి వెళ్తాము, అప్పుడప్పుడు వాళ్ళకి కాల్ చేసి తెలుస్తాము. ఇది మొత్తం ప్రాసెస్లో మనకి ఈసారి 130 ఫోన్ మన టీం విదిన్ 2 monthsలో రికవర్ చేసింది. సో ఐ కంగ్రాచులేట్ మన చాలా గొప్ప మంచి పని చేస్తుంది. ఇది వర్త్ ఆఫ్ ఎంత? 27 lakh వర్త్ మొబైల్ ఫోన్ అది రికవర్ అయింది మన టీం ద్వారా. ఐ కంగ్రాచులేట్ సిఐఆర్ టీమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఆర్ఎస్ఐ కృష్ణ. అండ్ మీరు కూడా మన ఈ పోలీస్, మీరు ఒక మాధ్యమం అయి అందరికీ దీని గురించి కొంచెం చెప్పాలి. ఈ సిఐఆర్తో మనకి హెల్ప్ ఇచ్చింది. ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ దొంగ పోయింది, ఎవరైనా మర్చిపోతారంటే, ఎక్కడైనా మర్చిపోతే వాళ్ళకి ఈ సిఐఆర్ సంబంధించి ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఓకే, సో చెప్పాలంటే 1548 మొబైల్ రికవర్ చేశారు. ఇంకా ఎన్ని ఫోన్స్ దొంగ పోయినాయి. సో కొన్ని దొంగ పోయినాయి, కొన్ని ఇట్లా బస్ స్టాప్లో కానీ ఎక్కడైనా కూర్చొని మర్చిపోయారు. సో టోటల్ 3 crores వర్త్ ఫోన్స్. సో 3 crores వర్త్ ఫోన్స్ ప్రజలకి వాళ్ళ చేతిలో వచ్చినాయి. సో అది ఒక గొప్ప విషయం. అండ్ మన టీంలో మొహమ్మద్, ఎండి మహమూద్, హెచ్సి ఉన్నారు. చాలా బాగా ఫోన్అప్ చేస్తారు. అతను ఎండి అజర్ ఎక్కువ పీసీ, అతను చాలా డే అండ్ నైట్ వాళ్ళు దీని గురించి ఫాలో చేస్తారు. ఎక్కడైనా మనం వెళ్ళాల్సిందే అంటే వాళ్ళు బండి పట్టుకొని ఇక్కడ వెళ్ళి ఫోన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. So once again congratulations everyone that you have got your phone and ఇది మెసేజ్కి స్ప్రెడ్ చేయండి. మీరు ఈరోజు ఇది సైబర్ క్రైమ్ గురించి కూడా నేర్చుకుంటారు. సో సైబర్ క్రైమ్ ఇప్పుడు ఎక్కువ మనకి మెయిన్ ఛాలెంజ్ వస్తుంది, ఈ ఫోన్తోనే వస్తుంది ఇది. సో దీంతో జాగ్రత్తగా ఉండండి. సో ఫోన్లో ఎవరైనా మాట్లాడినప్పుడు మీకు అది అతను స్ట్రేంజర్ ఉందా లేదా అది ఒకసారి
ఒకటే విషయం మనం గుర్తు చేయాలంటే, ఫోన్ ఇప్పుడు మనం బయట ఒక స్ట్రేంజర్తో మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటాము, కొంచెం ప్రికాషన్ తీసుకుంటాము. వాళ్ళ మాట ఇంత తొందరగా నమ్మకం కదా. మరి ఫోన్లో ఎట్లానే ఎవరైనా మాట్లాడితే నమ్మకం వస్తుంది ఎందుకు? అప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. ఏమేమి మాటలు మనం నార్మల్గా ఇంత ఒక కొత్త వ్యక్తులకి మనం సస్పెక్ట్గా చూస్తాం కదా, అది ఎందుకు నాకు ఇందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వాళ్ళతో ఇంత ఎక్కువ మాట్లాడి, ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి వాళ్ళతో, అట్లా ఆలోచిస్తున్నాం కదా నార్మల్గా. మరి ఫోన్తో ఇంత ఆలోచన, ఫోన్లో ఎవరైనా నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను అంటే ఓకే ఓకే సార్ నాకు పాన్ కార్డ్ ఇది ఉంది, ఐడి ఇది ఉంది, నాకు ఓటీపీ ఇది అన్నీ చెప్తున్నారు. సో సేమ్ ఫోన్లో కూడా సేమ్ పాలసీ. ఏం పాలసీ మనం నార్మల్గా వాడతాము, ఫోన్లో కూడా సేమ్. ఎవరు కొత్త వ్యక్తులు ఉన్నారు, స్ట్రేంజర్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి అనవసరంగా. ఏదైనా ఉంటే మీరు నియర్ బై బ్యాంక్ నుంచి ఎవరైనా ఫోన్ వస్తే అతను ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, ఒకసారి బ్యాంక్ పోయి తెలుసుకోండి. బ్యాంక్లో నిజంగా బ్యాంక్ వాళ్ళ నిజంగా అది ప్రాబ్లం జరిగిందా లేదా అది కనుక్కోండి. ప్యానిక్ ఉన్నాను, డోంట్ గెట్ ప్యానిక్. ప్యానిక్తోనే ఎక్కువ మనం లాస్ అవుతుంది. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సో అందరికీ కాంగ్రాచులేషన్.